హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను పిస్తా హౌస్తో. నాకైతే వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఈ పిస్తా హౌస్లో పడ్డ చిరాకు, నాకు వాళ్ళ మెయింటెనెన్స్ అయితే నాకు అస్సలకి నచ్చలేదు. సో సండే కదా అని మేము నిన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో రెస్టారెంట్కి వెళ్ళాక అక్కడ చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో కొంతసేపు వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ 45 మినిట్స్ వెయిట్ చేశాక మాకు సిట్టింగ్ ఇచ్చాడు టేబుల్. సో టేబుల్ ఇచ్చిన తర్వాత వెళ్ళి కూర్చున్న ఒక్క 30 మినిట్స్కి అనుకుంటాడు మెనూ కార్డ్ తీసుకొచ్చాడు. మెనూ కార్డ్ తీసుకొని వచ్చి చెప్పిన తర్వాత లిటరలీ 1 అవర్ తర్వాత ఆనియన్స్ అవన్నీ తెచ్చిపెట్టి ఫుడ్ అది పెట్టినప్పటికీ ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. ఇక్కడ చూడండి, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మీకు తెలుస్తాయి. ఎందుకంటే ఫుడ్ అయితే చాలా లేట్గా తీసుకొచ్చాడు వాడు. సర్వింగ్ కానీ నాకైతే అస్సలకి నచ్చలేదు. ఎందుకో తెలీదు, వాడు అంతలా ఇరిటేట్ చేశాడు ఆ రోజు మాత్రం. ఆనియన్స్ అవి పెట్టేస్తారు ఏదో పెద్ద సర్వ్ వెంటనే చేసేసినట్టు. అవి మాత్రం ముందొచ్చి ఉంటాయి టేబుల్ మీద. చూడండి ఎంతసేపు అయితే వెయిట్ చేశానో తెలుసా. నేను వెయిట్ చేసిన 1 అవర్కి వాడు ఫుడ్ అయితే తీసుకొచ్చాడు. నాకైతే ఈ లోపు ఆకలి అనేది చచ్చిపోయింది. ఇంకా ఫుడ్ తీసుకొచ్చి ఇంకా మేమైతే ఫుడ్ టేస్ట్ చేసాము. ఫుడ్ అయితే బాగానే ఉంది, కాదనట్లేదు. కానీ వాడు సర్వింగ్ అయితే నాకు అస్సలు ఏం నచ్చలేదు. ఇంకా ఒకటి ఏంటంటే, నేను ప్రాన్స్ బిర్యానీ స్టార్టర్స్ అయితే బాగున్నాయి. తర్వాత మెయిన్ కోర్స్ చెప్పామనుకోండి. స్టార్టర్ ఏంటంటే మనకి ఇష్టంగానే తింటాం కాబట్టి సో దాని గురించి పెద్దగా చెప్పవసరం లేదు. ఒక తందూరిని చిల్లీ చికెన్ చెప్పాము మేమైతే. సో రెండు బాగానే ఉన్నాయి, రెండు బాగానే ఎంజాయ్ చేసాము తినేటప్పుడైతే. అండ్ నెక్స్ట్ మెయిన్ కోర్స్కి వచ్చినప్పటికి ఏంటంటే కొంచెం నాకు అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యింది. కానీ కొంచెం స్టార్టర్ తిన్నాను కదా, సో అది ఇది కొంచెం అయితే ఉంది. మేము ఇంకేంటంటే ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. అదేంటంటే ప్రాన్స్ అయితే అస్సలు ఉడకలేదు. ఏదో ఆడు అలాగా ఫ్రై చేసి గబగబా తీసుకొచ్చాడు. ఎంత లేట్ చేశాడంటే లిటరల్లీ మేము 1కి వెళ్తే 3:30 వరకు అక్కడే ఉండిపోయాం. ఎందుకంటే వాడు సర్వింగ్ కానీ చెప్తే అస్సలు పట్టించుకునేవాడు కాదు. పిలుస్తుంటే ఎవరినో పిలుస్తున్నాను అనుకునేవాడు. అస్సలు ఏమీ నచ్చలేదు నాకైతే సర్వింగ్. ఇక్కడ వరస్ట్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఎక్కడంటే జైంట్ దగ్గర ఉన్న పిస్తా హౌస్కి అయితే మీరు అస్సలు వెళ్ళకండి. ఈ మధ్యన ఏంటో మరి నాకైతే అస్సలు ఆ రెస్టారెంట్లో అయితే రిసీవింగ్ బాగా అనిపించట్లేదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే పర్వాలేదు అంతే. ఇంకా లాస్ట్లో ఇంకా ఈ డిజర్ట్ తినేసి ఇంకా మేము బయటకు అయితే వచ్చాం. నేను డిజర్ట్ తక్కువే తింటాను. ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకునేది తింటేనే నాకు బాగా అనిపించింది. బయట అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు మూలుక్కొని సర్వ్ చేసినప్పటికీ నాకు చిరాకు వచ్చింది అనమాట. ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనిపించింది. అక్కడ జేంట్ దగ్గర ఉన్న పిస్తా హౌస్కి అయితే నాకు చెప్పలేను, ఇంకా వదిలేసేయండి దాని గురించి. కానీ ఇంకా దాని తర్వాత బెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను హరీష్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వాళ్ళు BHEL దగ్గర బీరంగూడ దగ్గర ఉంటారు. సో అక్కడికైతే వెళ్ళాము వాళ్ళ ఇంటికి. కొంతసేపు వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడుకొని ఇంకా దగ్గరలో ఉన్న BHEL లోపలికి అయితే వెళ్ళాము. నాకు అది చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడే వర్షం పడి ఆ పచ్చదనం మధ్యలో కిందన పువ్వులవి రాలి నాకైతే చాలా బాగా అనిపించింది. BHEL లోపలికి వెళ్ళినప్పటికీ ఎలా అనిపించిందంటే, మేము బీటెక్ గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ అనమాట. సో అక్కడ మాకు చుట్టూ అంతా చెట్లుండి వాతావరణం ఎలా అయితే ఉందో సో ఇక్కడ కూడా అలానే అనిపించింది. ఇగోండి గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది. నేను మా కాలేజ్లో చూశాను, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే చూశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము స్టీల్ ప్లాంట్కి కూడా వెళ్ళాము ఇంటర్న్షిప్కి. సో అక్కడ ఎలా అయితే ఉందో అక్కడ దీనికన్నా అక్కడ బాగుంది. ఎందుకంటే అది చాలా పెద్దది కదా. సో అక్కడ బాగుంది. అక్కడ కూడా ఒక 1 వీక్ ఉన్నాం అనుకుంటా ఇంటర్న్షిప్కి. నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఒక 4 కలిసి వెళ్ళాము. అక్కడ ఇక్కడ సేమ్ ప్లేసెస్, క్వార్టర్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు వాతావరణం అంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు సేమ్ అక్కడ ఎలాగుందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఇంకా పొద్దున్న రెస్టారెంట్కి వెళ్ళి చిరాకులో ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చాక అయితే నాకు ఫుల్గా రిఫ్రెష్ అయిపోయింది బ్రెయిన్. చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఈ సిటీలోని సౌండ్స్ మధ్య తిరిగి
పిచ్చెక్కిపోయింది అనమాట. సో సడన్గా ఒకేసారి ఆ నేచర్లోకి వెళ్ళేసరికి అయితే నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా మంచి ప్లేస్కి తీసుకెళ్లారన్నయ్య అనేసి అనుకున్నాను నేనైతే. నేను ఇంకా మా అన్నయ్యలు కూడా వచ్చారు. సో మేమందరం కలిసి అయితే వెళ్ళాము లోపలికి. ఇంకా లోపలికి వెళ్తున్న కొలది మనకి కొంతవరకే అయితే ఎలా ఉంటుంది అనమాట. సో అక్కడ వరకు వెళ్ళి ఇంకా అక్కడ ఏవో అలా చిన్న చిన్న ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ అన్నీ చూసుకొని అయితే మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. చూడండి చుట్టుపక్కల వాతావరణం అయితే నాకు భలే నచ్చింది. అసలు చెప్పలేను నేను మాటల్లోని. ఈ సిటీలో తిరిగి నాకు చిరాకు వచ్చింది కదా. సో సడన్గా అక్కడ ఆ టెంపుల్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ చూసినప్పటికీ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో మళ్ళీ ఎప్పుడు వెళ్తానో కానీ బాగుంది, కానీ మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుందో లేదో చెప్పలేను. సో ఇగోండి ఇదైతే గుడి అనమాట, ప్లాంట్లో ఉన్న గుడి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ వరకే అనమాట. సో ఇక్కడ నుంచి ఆ లోపలికి వెళ్తే ప్లాంట్ అనమాట, అక్కడికి మనకి అలౌ చేయరు. సో ఇక్కడ నుంచి ఇలాగ టర్న్ అయిపోతాం మనం. టర్న్ అయ్యి ఇంకా ఈ లోపల ఎక్కడ తిరిగినా మనకి ఎవరు ఏమన్నారు అనమాట. సో ఆ ప్లాంట్ లోపలికి వెళ్ళాలంటే మనకి యాక్సెస్ ఉండాలి కదా. సో మనం అంత పెద్ద చదువులేం కాదు కాబట్టి సో ఇక్కడ వరకే మనకి ఎలా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది అయితే నాకైతే చూడండి, నాకే కాదు మీకే అనిపిస్తుంది. అక్కడ ఎవరైనా ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ వీకెండ్ అయినా అలాగే వెళ్ళి మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి అయితే ఈ ప్లేస్ నేను చాలా మంచిదని చెప్తాను. మనం బయట ఎక్కడెక్కడో తిరిగే కన్నా ఇలాంటి ప్లేసులకి వెళ్ళండి, మనసు చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఫస్ట్ టైం వెళ్ళాను, నాకు చాలా బాగా అనిపించింది. సో అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మధ్యలో ఇక్కడ అలా వెళ్తుంటే వీళ్ళేమో చెరుకు రసం కోసం అని ఆగారనమాట ఇక్కడ. ఇవన్నీ ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం లోపలికి. వెళ్తున్న కొద్ది ఇంకా వెళ్ళాలనే అనిపిస్తుంది కానీ ఎక్కడ ఆగాలనిపించలేదు. ఇకండి ఇక్కడ చెరుకు రసం బండి చూసి మా అన్నయ్యలు అయితే చెరుకు రసం తాగుదామన్నారు. సో అందుకు చెరుకు రసం కోసం అయితే ఆగాము. ఇలాంటి చెరుకు రసం పిండిని నేను పోచారం వెళ్ళే దారిలో చూశాను ఎక్కువ ఉండడం. మళ్ళీ ఇక్కడ ఈ బిహెచ్ఎల్ఏ చూశాను. ఇంకా ఈ లోకల్లో ఎక్కడైనా మిషన్దేని. సో ఇక్కడ మనం అదే ఆవిడ ట్రై చేస్తుంది కదా. సో అలాగా అటువైపు ఏంటంటే మన చేతితో తిప్పుతారనమాట. ఇక్కడ ఏంటి మిషనే లేండి, ఇది మోటార్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. బట్ ఏంటంటే సేమ్ దీని టేస్ట్ వేరేగా ఉంటుంది, మన మిషన్లో వచ్చే టేస్ట్ వేరేగా ఉంటుంది. చూడండి ఎంత దీనిగా ఇక్కడ ఇచ్చేస్తుందో. అంటే నేను ఎప్పుడు చెరుకు రసం అయితే తాగను, వీళ్ళు చెప్పారు డిఫరెన్స్. అక్కడికి ఇక్కడికి చాలా బాగుంది. అది ఏమో కొంచెం లాస్ట్లో మట్టిలో ఉంటుంది, దీనికి అలా కూడా రాలేదు, మొత్తం ఫిల్టర్ అయ్యి బాగుంది. అంటే చెక్కల మధ్యన అది క్రష్ అయ్యి మనకి లిక్విడ్ ఇస్తుంది కదా. సో దానివల్ల ఏమో మనకి న్యాచురల్గా ఉంది చెరుకు రసం అయితే. బాగుందని అయితే వీళ్ళైతే రివ్యూ ఇచ్చారు. ఏమో నేనైతే తాగలేదు, నాకు చెరుకు రసం పెద్దగా నచ్చదనమాట. సో ఇంకా చెరుకు రసం తాగేసి అక్కడున్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. కానీ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్ద టెంపుల్. అండ్ ఇక్కడ కూడా చాలామంది వస్తారు అనుకుంటా. మొన్న హనుమాన్ జయంతి అప్పుడు చాలామంది వెళ్ళారని చెప్పారు అన్నయ్య అయితే. మేము అందరం కలిసి లోపలికి అయితే వెళ్తున్నాము. నాకైతే ఇలాంటి ప్లేస్లకి వెళ్ళడం చాలా ఇష్టం. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది, ఒకరితో పని లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ గోల ఏ హడావిడి లేకుండా. సో ఇంకా టెంపుల్కి వెళ్తుంటే లోపలికి అయితే వెళ్ళాము. టెంపుల్ లోపల వీడియోస్ అయితే తీయలేదు. సో నేను అందుకే బయట వరకు అయితే మీకు వీడియోస్ తీసి చూపించాను. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. అంటే లోపల ఇంకా శివాలయం, విఘ్నేశ్వర స్వామి టెంపుల్, ఇంకా అమ్మవారి టెంపుల్, సాయిబాబా టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి లోపలైతే. నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే లోపల కూడా చాలా పెద్ద గుడి, అది చెప్పాలంటే చాలా పెద్ద గుడి లోపల. అంటే చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ చూసాను ఇంత పెద్ద టెంపుల్. మా కాలేజ్ దగ్గర జైన్ టెంపుల్ అని ఉండేది, అది చాలా పెద్ద టెంపుల్ అనమాట. చుట్టూరు అంతా పాలరాతితోనే కట్టారు. సో దాని తర్వాత నాకు ఇదే టెంపుల్ పెద్దది అనిపించింది.
ఇంకా మేము లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వస్తే చూసారా ఇక్కడ మీకే తెలుస్తుంది ఈ ఆర్కిటెక్చర్ అది చూస్తే ఎంత బాగా చేశారు అనేది. సో ఇక్కడ ఏవో మెడికల్ సర్వీసెస్ కూడా ఉంటాయి అనుకుంటా. ఇగోండి ఇక్కడ బోర్డు పెట్టారు. సో అది మీకు యూజ్ అవుతుందని నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను. ఇంకా ఆ టెంపుల్ చూసుకొని మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో కూడా అలా వెళ్తుంటే ఆ దారిలో ఇంకొక టెంపుల్ ఉందని ఆ టెంపుల్ కూడా చూసుకున్నాం అనమాట. ఆ టెంపుల్ కూడా వెళ్ళి మేము ఇంకా దర్శించుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. అప్పటికే చాలా టైం అయిపోయింది కదా, ఈవినింగ్ అరౌండ్ 6:30 అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి కుకింగ్ అది చేయాలనేసి మేమైతే ఇంటికి వస్తాం. ఇగోండి ఇదొక టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది. ఇందులో కూడా ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి అనుకుంటాను. ఇవన్నీ పెద్దమ్మ తల్లి అంట ఈవిడ కూడా ఉన్నాం. సో ఈ టెంపుల్ కూడా మనం దర్శించుకొని లోపల అమ్మవారి ఫోటో అయితే తీయనివ్వలేదు, కానీ అన్నయ్య ఎలాగో ఒకలా తీశారు అమ్మవారి అమ్మవారి ఫోటో అయితే. నేను అది ఇక్కడ యాడ్ చేసి ఉన్నాను చూడండి. ఇది ఈ రోజుకి వీడియో నచ్చితే ఎలా ఉందో చెప్పండి. మీ కామెంట్స్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఇది ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ గైస్ ఫుల్గా వాచ్ చేయండి వీడియోస్ని. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.